నాన్నకి చెప్పావా? చెప్పానమ్మా, కానీ అప్పటికే నాన్న నిర్ణయం తీసేసుకున్నారు. అత్తయ్యని సపోర్ట్ చేస్తూ పార్టీ నాయకులకి మాటిచ్చేశారు. నువ్వు చెప్పినట్టే అత్తయ్య గెలిస్తే మనందరినీ దెబ్బ కొట్టాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నారమ్మా. అత్తయ్యని అంతగా నమ్మే నాన్నని కూడా అడ్డు తొలగించుకోవాలని మాట్లాడుకుంటుంటే విన్నానమ్మా. మరి ఆ విషయం పెద్దయ్య గారికి ఎందుకు చెప్పలేదు అమ్మాయి గారు? ఇప్పుడు నాన్నకి మనం ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేరు కదా రాజు. నమ్మకపోగా మనం కావాలని ఏదో ప్లాన్ చేసినట్టు మనల్నే అంటారు. అవును రాజు, ప్రస్తుతం సూర్య ఆ విజయాంబిక మాయలో ఉన్నాడు. ఆవిడగారేం చెప్తే అదే ఆయనకి వేదవాక్కు. అయితే ఇప్పుడు మనం ఏమీ చేయలేమా అమ్మగారు? ఏదో ఒకటి చెయ్యాలి రాజు. ఒక పని చేయొచ్చు అమ్మగారు. ఏంటి రాజు అది? ఆ ఇంటి నుంచి విజయాంబిక గారు పోటీ చేస్తారు కాబట్టి మీరు పోటీ చేయడం కుదరదు, అంతే కదా అమ్మాయి గారు? అవును రాజు. వేరే ఎవరైనా విజయాంబిక గారి మీద పోటీ చేసి గెలిస్తే ఎలాంటి సమస్య ఉండదు కదా అమ్మాయి గారు? ఉండదు రాజు. కానీ అక్కడ విజయాంబిక వెనుకున్నది సూర్యప్రతాప్ రాజు. విజయాంబికని చూసి కాకపోయినా సూర్యని చూసి ఓటేస్తారు. సూర్య గెలిపించుకుంటాడు. సూర్యకి ఎదురు నిలిచే ధైర్యం ఈ రాష్ట్రంలోనే ఎవరికీ ఉండదు రాజు. పెద్దయ్య గారికి ఎదురు నిలిచే ధైర్యం లేకపోయినా పెద్దయ్య గారిని కాపాడుకోవడానికి చేసే ధైర్యం ఉంటుంది కదా అమ్మగారు? సూర్యని కాపాడుకునే ధైర్యమా? అవునమ్మగారు. మన దేశంలో తన మాంగళ్యం జోలికొస్తే ఏ స్త్రీ అయినా చూస్తూ ఊరుకుంటుందా? ఊరుకోదు రాజు. మరి ఆ విజయాంబిక గారు గెలిస్తే పెద్దయ్య గారిని అడ్డు తొలగించుకోవాలని చూస్తే మీరు ఊరుకుంటారా అమ్మగారు? రాజు, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అవును రాజు, నాకు అర్థం కావట్లేదు. పెద్దయ్య గారిని కాపాడుకోవాల్సిన అవసరం, కాపాడుకునే ధైర్యం మీకే ఉంది అమ్మగారు. కాబట్టి విజయాంబిక గారికి పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా మీరు నిలబడండి అమ్మగారు.